మన దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకునే దేవుడు. అందుకే మీరు చూడండి, ఇక ఏ విశ్వాసంలో కూడా మోకరించి ప్రార్థన చేయడం అనేది చూడరు మీరు. ఏ మతంలో ఏ విశ్వాసంలో కూడా ప్రార్థన చేయడం చూడరు మీరు. అది ఉండదు. అలా కళ్ళు మూసుకొని మొక్కుకుంటారు. మొక్కులు ఉంటాయి. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తానని మొక్కుకుంటారు. మోకరించి ప్రార్థన చేయడం ఉండదు. యేసుప్రభువు ఏమంటాడు అంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని రహస్యమందు చూసే తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనం దేవుడితో మాట్లాడతాం. దేవుడితో మాట్లాడేటువంటి ప్రశ్న అడిగి సమాధానం పొందుకునేటువంటి, సమస్య చెప్పి పరిష్కారం తీసుకునేటువంటి, మన భయాలు చెప్పి ధైర్యం పొందుకునేటువంటి ఒకే ఒక్క జనాంగం ఎవరంటే క్రైస్తవులు. అంతే. ఏదో ఒక దశలో మనకి మన సామర్థ్యానికి మించినటువంటి పరిస్థితి రానే వస్తుంది. అప్పుడు మనం చేసే పని ఏంటి తెలుసా? నాన్నకు చెప్పము, అమ్మకు చెప్పము, బంధువులకి, ఇంట్లో ఇంకెవరికి చెప్పము. మన వ్యక్తిగతంగా మనం వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకుంటాం. ఇంకెప్పుడు ఇలా చేయరు. ఇక వేరే జనాంగం, ప్రార్థన చేసే జనాంగం భూమి మీద మీకు ఎక్కడ కనిపించదు. ఒక క్రైస్తవులు తప్ప. పరలోకముందున మా తండ్రి, పరలోకముందున తండ్రి ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, అబ్రహాముతో మాట్లాడడానికి వచ్చిన దేవుడు. మనం మోకరించిన ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రార్థన అంటే ఆయనతో గడపడం, ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో మాట్లాడడం. ఎక్కడ లేని ధైర్యం వస్తుంది ప్రార్థన అయిపోయేటప్పటికి. ప్రార్థన అయిపోయేటప్పటికి పరిష్కారం రాకపోవచ్చు, కానీ సమస్యను ఎదుర్కొనే దానికి కావాల్సిన శక్తి వస్తుంది. అది ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఏదో ఒక దశలో జరిగే ఉంటుంది, జరుగుతూనే ఉంటది. ఎంత వేసిదారి జీవితం అయినా సరే ఏదో ఒక దెబ్బ పడినప్పుడు ఖచ్చితంగా మోకాల మీదకి వస్తారు. ఇక ఎవ్వరు రారు. అందుకని మీరు చూడండి, క్రైస్తవులు సూసైడ్లు తక్కువ ఉంటాయి. తక్కువ మాక్సిమం నెగ్లెజిబుల్ 0.1% అలా ఉంటాయి. వాళ్ళు కూడా ఎవరంటే ఏదో ప్రాస్పరిటీ కాసుకుని నమ్మే వాళ్ళు ఉంటారు ఆ సూసైడ్ చేస్తున్నారు. క్రైస్తవులకు వచ్చే సమస్యల్లో 50% బయటకు వచ్చినా అంతే. ఎక్కడికి వెళ్ళిపోతారు? ప్రైవేట్ ర్యాంక్ అంతే. పిల్లట్టంగా పడుకుంటారు. మనకేదైనా సమస్య వచ్చిందనుకో, ఎంత సమస్య వస్తుంది క్రైస్తవుడికి అంత భక్తుడు అవుతాడు, అంత ఆత్మీయుడు అవుతాడు, అంత మేధావి అయిపోతాడు. ఎందుకని ఇక లేవ మోకాల మీద నుంచి ఎక్కడ పడిపోతాం. క్రైస్తవులకు సమస్య వచ్చిన తర్వాత రూపాంతరం ఉంటుంది. సమస్య రాకముందు ఒకలా బ్రతుకుతుంటాం, సమస్య వచ్చిన తర్వాత ఇంకొకలా మారుతుంటాం. ఎన్ని దెబ్బలు పడితే అంత పెద్ద పాస్టర్ అయిపోతారు. అడగకపోతే ఎందుకంటే పర్సనల్ గా దేవుడితో గడపడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎంత పెద్ద సమస్య వస్తుందో వ్యక్తిగతంగా దేవుడిని ఎక్స్పీరియన్స్ కావడం స్టార్ట్ అవుతాం. కొంతమందికి సమస్యలు రావు. వ్యవసాయులు ఉంటారు, వాళ్ళకి తెలియదు క్రైస్తవం గాని క్రీస్తు గొప్పతనం గాని తెలియదు. నేను మంచోడిని అనుకున్నంత కాలం క్రీస్తు అర్థం కాడు. రోగం ఎంత పెద్దదైతే డాక్టర్ గొప్పతనం అంత అర్థమవుతుంది. మనకి క్యాన్సర్ రావాలి, 4th స్టేజ్ ఉంటుంది, రేపు మాపు అనేటట్టు ఉండాలి. అప్పుడు డాక్టర్ దేవుళ్ళగా కనపడతారు. ఆయన ఏం చెప్తే చేస్తాం. క్రీస్తు అర్థం కావాలంటే ముందు మన పాపం ఎంత తీవ్రమైందో అర్థం కావాలి. మన వ్యాధి మనకు అర్థమైతే క్రీస్తు మనకు అర్థమవుతాడు. చాలా మంది మనలో ఎలా ఉంటారు అంటే, నేనేం చేశాను, నేనేం పాపం చేశాను అనేటట్టు ఉంటారు కదా. వాళ్ళకి క్రీస్తు ఎప్పటికీ అర్థం కాడు.